కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు మన పంచాంగ శ్రవణంలో కుజుడే అధిపతి ఈ సంవత్సరం అని అన్నారు. అయితే అధిపతి ఉన్నా కానీ కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. అలాంటప్పుడు కుజగ్రహానికి సంబంధించిన పూజలు కానీ హోమాలు కానీ ఏమన్నా ఉంటాయంటారా? అసలు కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి, మనకి అంత మంచి జరగాలి అంటే ఏం చేయాలంటారు? తప్పకుండా సూపర్ ప్రశ్న. అయితే ఇక్కడ ఉగాది అనేటువంటిది ఏ రోజు నాడు మనకు మొదలవుతుందో ఆ రోజు నాడు సంబంధించి అధిపతి ఉంటాడు. శనివారం ఉగాది, శని అధిపతి. ఆదివారం ఇప్పుడు వచ్చేటువంటి నెక్స్ట్ మనకు ఆదివారం రాబోతూ ఉన్నది కనుక సూర్యుడు అధిపతి. ఇట్లా బుధవారం వచ్చింది అనుకోండి, బుధుడు అధిపతి. శుక్రవారం వస్తే శుక్రుడు అధిపతి. ఇదే విధంగా మనకు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం మంగళవారంతో మొదలయ్యేటువంటిది. దీనికి కుజుడు అధిపతి. కుజుడు అంటేనే అందరికీ భయమే వాస్తవానికి. వెనుకటి కాలంలో కుజదోషం ఉంది అంటేనే వివాహం జరిపించలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ కుజదోషం ఉంటే అమ్మో కుజదోషమా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక కుజుడు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఓకే, గొడవ జరగడానికి కారణం కుజుడు. ఇక కొట్లాటలు అంటే ఇక యుద్ధం జరగడానికి శని అధిపతి. యుద్ధంలో ఉండేటువంటి ఆయుధాలకు శని అధిపతి. ఈ యుద్ధంలో వీరు తలపడేటువంటి మనుషులకు కుజుడు అధిపతి. అంటే చూసుకోండి, రెండు కలిస్తేనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆయుధాలు లేకుండా వీరు ఫెయిల్ అవుతారు. మరి ఆయుధాలుండి కోపం లేకుండా యుద్ధం జరగదు, వేస్ట్. యుద్ధం కాదు, అంటే జస్ట్ ఇమాజినేషన్. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అంటారు జనరల్ గా. ఉండడానికి 6 అడుగుల అందగాడు, దొడ్డుకు దొడ్డు లావుగా ఉన్నాడు, ఎవరిని కొట్టలేడు, నిద్రపోయినట్టే ఉంటాడంటే వేస్ట్. అసలే కోపం రాదు, వానికి ఎంత తిట్టినా అంటే వేస్ట్. ఇక బక్కగా ఉన్నాడు వీడు, అసలు ఇట్లా ఒక మాట అంటేనే సుర్రుమని లేస్తుంటాడు, కోపాన్ని బాగా వస్తుంటాడు అన్న అదొక జోకే, ఇదొక జోకే. కనుక ఇక్కడ ఏదున్నా సమానంగా ఉండాలి. కనుక కుజుడు ఈ సంవత్సరం అధిపతి కనుక ఎక్కువగా కూడా క్రోధినామ సంవత్సరం ఎక్కువగా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వానికి ప్రజల మీద కానీ, లేదా ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక 4-5 ఉన్నా కూడా వారి అందైనా కూడా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఒక వ్యాపార స్థానంలో ఉండేటువంటి వర్కర్లకు, యజమానులకు కూడా వాదోపవాదాలు ఉండే పరిస్థితి ఉంది. ఇలా 1-2 అని కాదు, ఇలా అన్ని విషయాలలో ఇబ్బందికరంగానే ఉంది. లాభం ఎవరికయ్యా అంటే మెడికల్ రంగం వారికి. మెడికల్ రంగం వారికి లాభం కనుక వారి వద్ద సూదులు, ఇవి మన సీజర్స్ ఇవన్నీ ఉంటాయి కనుక వారు ఎక్కువగా కూడా లాభపడుతున్నారు. ఖచ్చితంగా మెడిసిన్ చదివేటువంటి వారికి కానీ, మెడిసిన్ దానికి కానీ, రియల్ ఎస్టేట్ వారికి కూడా, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఉండేటువంటి వారికి కుజుడు అంటే భూమి కదా, కనుక యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంది. భూమికి కారకుడు కనుక భూమూలక ఇబ్బందులు ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరి జాతకంలో అయినా కూడా కుజుడు బాగా లేకున్నా, సప్తమాతున్నా అష్టమాతున్నా, కుజుడు 4వ స్థానంలో ఉన్నా, కుజుడు లగ్నంలో ఉన్నా కూడా కుజదోషం కిందనే చూసుకుంటారు. 12లో ఉన్నా కూడా కుజుడు. మరి వీరికి కుజుడిని ఈ కుజుని మూలకంగా ఏం జరుగుతుంది మనకు అంటే వ్యాపారంలో అభివృద్ధి లేకుండుట, అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి లేకుండుట. అంటే ఈ విధంగా కుజునికి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టయితే మనకు వ్యాపార అభివృద్ధి కానీ, ఆర్థికంగా కాస్త కృంగిపోవడం కానీ. ఇక్కడ కుజుడు అంటేనే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి
ఆ రుణ రోగ పీడోపశాంతి అని చెప్పడం జరుగుతుంది. అంటే రుణానికి రోగానికి అధిపతి ఆయననే కనుక బ్లడ్ కానీ బోన్స్ కానీ తనే అధిపతి, పండ్లకు కానీ ఇలా కుజుడు జాతకాలలో కాస్త ఇబ్బందిగా ఉన్న కుజుని దశ వచ్చినప్పుడు అయినా కూడా వీరికి ఈ రిలేటెడ్ ఇబ్బందులు జరుగుతాయి. ఇంకా చూసుకున్నట్టయితే శత్రు పీడలు, శత్రు మూలకంగా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి, రుణ బాధలు ఎక్కువగా కూడా అవ్వడము, ఇంకా వాహన ప్రమాదాలు. ఇదైతే చాలా డేంజర్. ఇది కుజ శనులు కలుసున్న, కుజుడు శని పరస్పరం చూసుకున్న ఆ దశ వస్తే యాక్సిడెంట్స్ జరగడము, 8లో కుజుడు ఉంటే తరచూ యాక్సిడెంట్స్ జరగడము, ఇలా కోర్టు కేసులు 6లో కానీ 8లో కానీ కుజుడు ఉన్నట్టయితే కోర్టు కేసులలో చాలా చిక్కులు ఇబ్బందులే ఉంటాయి. ఇంకా సంసారంలో కూడా గొడవలు, మెరిటికల్ లైఫ్లో కూడా గొడవలు జరిగేటువంటి పరిస్థితి. ఇందాక చెప్పుకున్నాం కదా, కుజుడు అంటేనే గొడవకు కారణము, కానీ కొట్టలేడు, వాదించుతూ ఉంటాడు ఎక్కువగా కూడా. ఇట్లా భార్యాభర్త గొడవ వాతావరణం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఏదైనా ఒకటే కదా, గొడవ అవ్వాల్సిన అవసరమే లేదు. అనారోగ్య సమస్యలు, కోపంతో ఊగిపోవడం మనిషి మొత్తము కూడా, అగ్ని ప్రమాదాలు, ఇలా ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక భార్యాభర్తలలో కూడా ఇబ్బంది ఉన్నా కూడా జాతక పరిశోధన చూసుకోవాలి. కుజుడు కానీ సూర్యుడు కానీ ఎక్కడున్నారు ప్లేస్మెంట్స్ చూసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది అంటారు. అయితే కుజ ప్రభావం ఉండి కుజ దోషం ఉంది అన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి కావాలి అంటే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? తప్పకుండా అమ్మ, కుజ సంబంధిత ఇబ్బందులలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా వీరి జాతకములో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఖచ్చితంగా చూసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను, శనికి కుజునికి గురునికి సైడ్ లుక్స్ ఉంటుంది. మనం స్ట్రేట్గా చూసింది ఒక వేరు, సైడ్ లుక్లో చూసింది ఒక వేరు. ఈ సైడ్ లుక్లో చూసినటువంటి దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎన్ని డిగ్రీస్లో చూస్తున్నాడు దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు సప్తమాత ఉన్నాడు లేదా 4వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉండి 4వ స్థానం చూస్తాడు. 4వ స్థానం ఉండి 4వ స్థానం అంటే ఏమవుతుంది? ఈ లగ్నానికి సప్తమ దృష్టి అవుతుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. 12వ స్థానంలో ఉన్నా కూడా 12వ స్థానం నుండి అది 3వ స్థానంలో చూస్తుంది. ఆ దశ వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మగారికి బాగుండదు. రైట్. ఇలా చాలా ఉంటుంది. ఒకరి జాతకం నుండి నలుగురు చూడవచ్చును. కనుక వీరు మంగళవారము కుజుని హోరాలో తప్పకుండా కూడా ఈ మంగళచండిక స్తోత్రాన్ని ఎవరైతే కుజ హోరాలో మంగళవారం రోజు చదువుకుంటారో ఇది ఖచ్చితంగా కూడా ఒక 41 రోజులు 41 మంగళవారాలు కూడా పాటించాలి. ఈ విధంగా మంగళవారము వీరు కందిపప్పు కానీ ఎలాంటి పప్పు కూడా తినకూడదు. మంగళ చండికా స్తోత్రాన్ని ఖచ్చితంగా కూడా చదువుకోవాలి. 11 సార్లు చదవాలి. 11 టైమ్స్ ఆ యొక్క మంగళవారం రోజు చదువుకోవాలి. ఎట్ ద సేమ్ టైము కుదిరితే 11 మంగళవారాలు 11 సార్లు లేదా 41 మంగళవారాలు 11 సార్లు మీ శక్తి అనుసారంగా ముందుకు వెళ్ళండి. పప్పులు ఎలాంటిది కూడా తీసుకోకూడదు. ఈ విధంగా ఉన్నట్టయితే చాలా అంటే మోస్ట్ వెరీ పవర్ఫుల్ ఇది మంగళ చండికా స్తోత్రము, మోస్ట్ పవర్ఫుల్ ఇది కుజ హోరాలో చదవాలి. ఇంద్రా నాకు ఎప్పుడు నాకు 10ంటికి లేస్తాను, నేను 10:30 చదువుకుంటా అంటే పనికిరాదు. సో టైం చూసుకుని కుజ హోరాలోనే చదవాలి. కుజ హోరా ఎప్పుడు అనేది ఇంద్రా కుజ హోరా ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కొందరు 7 to 8 అంటారు, 6 to 7 అంటారు, మరి కొందరు మధ్యాహ్నము 12:40 నుండి 1:40 అంటారు, కొందరు 8:40 నుండి 9:40 అంటారు రాత్రి. మొత్తం మీద 1 డేలో 3 టైమ్స్ ఉంటుంది. ఈ 3 టైమ్స్లో ఫస్ట్ది మోస్ట్ పవర్ఫుల్. ఓకే విన్నారా అనేది గమనించుకొని చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే అండి. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.